బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కానున్నారు కేసీఆర్. ఉదయం 11:30 బీఆర్కే భవన్కు చేరుకోనున్న కేసీఆర్ ఓపెన్ కోర్టులో పాల్గొంటారా లేదంటే ఇన్ కెమెరా ఎంక్వైరీ కోరుకుంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు కేసీఆర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానుండడంతో బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకోనున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో సహా ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ విచారణ వేళ బీఆర్కే భవన్ పరిసరాల్లో భద్రతను పెంచారు పోలీసులు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా వస్తారని సమాచారం ఉండడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. కాళేశ్వరం నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న అందరు ఇంజనీర్లు, ఉన్నతాధికారులను ఇప్పటికే విచారించిన కమిషన్ ఈ నెల 6 నుంచి ప్రజా ప్రతినిధులను ఎంక్వైరీ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుండగా కమిషన్ ఏ ప్రశ్నలు వేస్తోంది, దానికి కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయనే ఉత్కంఠ నెలకొంది. గతేడాది మార్చి 13న ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న 109 మంది అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఓపెన్ కోర్టు ద్వారా ముఖ్యమైన ఇంజనీర్లు, ఐఏఎస్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి అఫిడవిట్లు తీసుకుంది. దాదాపు అధికారులందరూ అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయాలకు అనుగుణంగానే నడుచుకున్నామని చెప్పడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేయాలనే నిర్ణయానికి కమిషన్ వచ్చింది. ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న ఈటెల రాజేందర్ ను, 9న హరీష్ రావును ఓపెన్ కోర్టులో విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ సబ్ కమిటీ ఓకే చెప్పిందని, నిర్మాణానికి కేబినెట్ అప్రూవల్ కూడా ఉందని ఈటెల స్టేట్మెంట్ ఇచ్చారు. సిడబ్ల్యూసీ, వ్యాప్కో సిఫార్సుల మేరకే ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని హరీష్ రావు చెప్పారు. బ్యారేజీల లొకేషన్ల మార్పు నీటి నిల్వ ఇంజనీర్ల నిర్ణయమేనని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని కమిషన్ కు వివరించారు. టెక్నికల్ అంశాలతో తమ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని తెలిపారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ కమిషన్ ఎదుట ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది. రైటిగా కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ ఇతర అంశాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, గుడ్ మార్నింగ్. ఏ అంశాలపై కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ జ్యోతి. కేసీఆర్ 11:30 ప్రాంతానికి బీఆర్కే భవన్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా గత కాళేశ్వరం ప్రాజెక్టు టేకప్ చేసి దాంట్లో మేడిగడ్డ కుంగుబాటుకు, అదేవిధంగా అన్నారం సుందేల ప్రాజెక్టులో సీపేజీల కారణంగా ఏదైతే సీపేజీలు ఉన్నాయో దానికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతుంది. ఇందులో భాగంగానే గత నెల 20 తారీఖు నాడు కేసీఆర్కు విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చింది. దానిలో భాగంగా ఈ నెల 5న హాజరు కావాల్సి ఉంది, కానీ అనారోగ్య కారణాలు ఉన్నాయని చెప్పడంతో ఈ నెల 11 అంటే ఈరోజు రావాలని చెప్పి కమిషన్ సూచించింది. అయితే ఈరోజు ఇన్ కెమెరా ఎంక్వైరీ జరుగుతుందా లేకపోతే ఓపెన్ కోర్టులో ఎంక్వైరీ జరుగుతుందా అనేది ఒక సస్పెన్స్గా ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 114 మందిని సాక్షులను విచారించింది కాళేశ్వరం కమిషన్. వీళ్ళందరినీ కూడా ఓపెన్ కోర్టులోనే బహిరంగ విచారించింది. అధికారుల నుంచి ముందుగా అఫిడవిట్లు తీసుకుంది, ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఆ తర్వాత ఉన్నటువంటి అనుమానాలకు సంబంధించి మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కూడా పిలిపించుకుని వాళ్ళని విచారించింది. ఈ నేపథ్యంలోనే గత కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి అప్పటి అంటే కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి అప్పటి సీఎం కేసీఆర్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా అప్పుడు పనిచేసినటువంటి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ను విచారణకు పిలిచింది. ఇప్పటికే ఈటెల అదేవిధంగా హరీష్ రావు విచారణలు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు కేసీఆర్ విచారణ జరిగింది. మరి ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతారనే ఒక అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ కుంగుబాటు ఒకటి, అన్నారం సుందిల ప్రాజెక్టుల అంటే కట్టేటువంటి ప్లేస్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది, దాని సీపేజీల కారణాలు ఏంటి, ఎందుకు ఓఎండం చేపట్టలేదు, దాంతో పాటుగా అసలు మేడిగడ్డకు ప్రాణహిత చెవెల్లో భాగంగా ఉన్నటువంటి పథకాన్ని ఎందుకు మేడిగడ్డకు తరలించారు, తుమ్మిడిహట్టి నుంచి తుమ్మిడిహట్టిని కాదని మేడిగడ్డలో ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, అప్పుడున్నటువంటి సిడబ్ల్యూసీ చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, వాస్తవం చెప్పాలంటే తుమ్మిడిహట్టి దగ్గర 160 టీఎంసీల లభ్యత ఉందని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పినప్పటికీ కూడా అప్పటికే 148 మీటర్లకు మహారాష్ట్ర ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకుంది. అయితే 152 మీటర్ల మీద
కడితే తప్ప అక్కడ నుంచి నీళ్ళెత్తిపోసే పరిస్థితులు అని చెప్పి గత విచారణలో హరీష్ రావు అంత ముందుకు ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. మరి ఈరోజు కేసీఆర్ కూడా అదే చెప్తారా? అంటే హరీష్ రావు ఇప్పటికే పలు దఫాలుగా కేసీఆర్తోని భేటీ అయ్యారు. ఈ అంశం కాళేశ్వరం నోటీసులు వచ్చినప్పటి నుంచి కదా పలుమార్లు భేటీ అయి దీని గురించి చర్చించినట్టు తెలుస్తుంది. మరి హరీష్ రావు కూడా విచారణ ఎదుర్కొన్న నేపథ్యంలో వెంటనే ఇక్కడ నుంచి కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ అంశం మీద కూడా ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎట్లా ఎంక్వైరీ చేశారు, ఇవన్నీ కూడా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసిన నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ ఆన్సర్స్ అదే విధంగా ఉంటాయా అనే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఎందుకు అనంటే హరీష్ రావు విచారణ ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన అడిగిన క్వశ్చన్లో కూడా కొన్ని ఖచ్చితంగా కేసీఆర్ని అడిగే అవకాశం, అంటే క్యాబినెట్ ఆమోదంతో ఇదంతా జరిగిందా లేకపోతే మీరొక్కరే నిర్ణయం తీసుకున్నారా, ఎందుకు ప్లేస్ మార్చాల్సి వచ్చింది, మేడిగడ్డ కుంగినప్పుడు ఎందుకు దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నాలు చేయలేదు, లేకపోతే ముందు నుంచే దానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ చేపట్టలేదు, ఇట్లాంటి అంశాలను ఖచ్చితంగా క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ప్రాజెక్టు వ్యయ అంచనాలు ఎందుకు అమాంతం పెంచాల్సి వచ్చింది, అసలు ఖర్చులు ఎంత, లెక్కలు ఎంత, ఇవన్నీ కూడా అడిగేటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ అడిగేటువంటి క్వశ్చన్ల మీదనే కొంచెం అందరిలోనూ కూడా ఆసక్తి ఉంది. ఈయన ఎట్లాంటి ఆన్సర్స్ ఇస్తారు, సేమ్ హరీష్ రావు అదేవిధంగా ఈటలు చెప్పినట్టుగానే ఆన్సర్స్ ఉంటాయా లేకపోతే భిన్నంగా ఉంటాయా, లేదు నేనే చేసుకొచ్చానని చెప్పే అవకాశం ఉందా అనేటువంటి అంశం మీద కూడా బయటంతా కూడా చర్చ జరుగుతుంది. కేసీఆర్ విచారణ నేపథ్యంలో పూర్తిగా బీఆర్కే భవన్ను కట్టుదిట్టం చేశారు, పోలీసుల రక్షణ పెంచారు, ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు, కేవలం సిబ్బందిని అంటే ఇందులో పనిచేసేటువంటి సిబ్బందిని కానీ విచారణకు సంబంధం ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న నేపథ్యంలో చూడాలి ఎట్లాంటి ఆన్సర్స్ కేసీఆర్ ఇస్తారనేది మాత్రం కొంచెం ఆసక్తికరంగా ఉంది జ్యోతి.